అందులో 3 అంతస్తుల భవనం. ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మిస్తున్న ఈ భవనం ఇప్పుడు చుట్టుపక్కల వారిని భయాందోళనలకు గురిచేస్తుంది. పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరులో 15 నుంచి 20 గజాల స్థలంలో అక్రమంగా నిర్మిస్తున్న 3 అంతస్తుల భవనంపై వివాదం రాజుకుంది. గట్టిగా గాలి వీస్తే కూలిపోయేలా కనిపిస్తోంది. ఈ భవన నిర్మాణంపై స్థానికులు అభ్యంతరాలు వ్యక్తం చేసిన స్థానిక అధికారులు మామూలు తీసుకుని చూసి చూడనట్టు వదిలేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున అందిస్తారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం పాలకోడేరులో ఆక్రమణలు ఎక్కువవుతున్నాయి అనేటటువంటి ఆరోపణలు స్థానికుల నుంచి ఎక్కువవుతున్నాయి. అందుకు నిదర్శనంగా మనకి కనిపిస్తోంది. ఇక్కడ గాల్లో కట్టినటువంటి ఓ భవనం మనకి ఏ రకంగా ఇక్కడ కనిపిస్తుందో చూడొచ్చు. కేవలం 15 నుంచి 20 గజాల స్థలంలో దాదాపుగా 3 అంతస్తుల భవనాన్ని ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మించారు. వాస్తవానికి ఇది సహజంగా వెళ్ళేటటువంటి పొంతకు వెళ్ళేటటువంటి రోడ్డుగా స్థానికులందరూ చెప్తున్నారు. ఈ ప్రాంతాన్ని అంతా కూడా ఆక్రమించి ఎలాంటి అనుమతులు తీసుకోకుండా ఈ భవనాన్ని నిర్మించారు. నిన్న ఈ పక్కన ఇప్పుడు మనం కనిపిస్తున్నటువంటి సీసీ రోడ్డు ఏదైతే ఉందో ఆ సీసీ రోడ్డు ప్రారంభోత్సవానికి వచ్చినటువంటి డిప్యూటీ స్పీకర్ ఈ భవనాన్ని చూసి స్థానికంగా ఉన్నటువంటి ఆ పంచాయతీ కార్యదర్శి ఎవరైతే ఉన్నారో అతను పిలిపించి వివరాలు అడిగారు. అయితే ఎటువంటి అనుమతులు లేకుండా ఒక 15 నుంచి 16 గజాల స్థలంలో ఒక గాలి మేడ, ఒంటి స్తంభం మేడలని గతంలో చెప్పుకునేవాళ్ళం. ఆ టైపులో కడుతున్నటువంటి భవనం. ఈ భవనం చూస్తే చాలామంది గట్టిగా గాలి వస్తే పడుతుందేమో, తుఫాన్ వస్తే పడిపోతుందేమో అనేటటువంటి ఆందోళన కనిపిస్తూ ఉంటుంది. పైకి ఎక్కడానికి కేవలం ఓ మెట్లు, ఓ గది, అలాగా 3 అంతస్తుల పాటు నిర్మించారు. దీనికి ఎటువంటి అనుమతులు తీసుకోలేదని నిన్న ఇక్కడ స్థానిక శాసనసభ్యుల ముందు అలాగే డిప్యూటీ స్పీకర్ ముందు అధికారులే స్వయంగా చెప్పారు. దానిపైన ఆయన తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసి వెంటనే ఈ భవనాన్ని కోల్చాలి అనేటటువంటి ఆదేశాలు అయితే జారీ చేశారు. అయితే ఇక్కడ స్థానికులతో మాట్లాడిన తర్వాత ఈ భవనం తరహాలోనే ఈ ప్రాంతంలో అనేకమైనటువంటి ఆక్రమణలు ఉన్నాయి. అలాగే చెరువు కూడా దాదాపు 12 ఎకరాలు ఉండేటటువంటి చెరువు కూడా, ఊరి మంచినీటి చెరువు కూడా కుచించుకుపోయింది. దాన్ని కూడా ఆక్రమణల నుంచి తొలగించాలి అనేటటువంటి డిమాండ్లు, ఫిర్యాదులు చేసినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఈ భవనాన్ని చూసినట్లయితే మనం కేవలం ఇక్కడ మనకి అడుగుల వెడల్పులో చూస్తే కనుక 3 నుంచి 4 అడుగుల వెడల్పుతో ప్రారంభమై చివరికి ఒక 7-8 అడుగుల వెడల్పుతోటి ముగిసింది. అంటే ఒక త్రిభుజాకారంలో మనకి ఇక్కడ ట్రయాంగిల్ షేప్లో కడుతున్నటువంటి బిల్డింగ్కి ఎటువంటి అనుమతులు లేవు. దాదాపుగా ఇప్పటి వరకు సుమారుగా ఈ భవనం నిర్మాణానికి సుమారుగా ఒక 7 నుంచి 8 లక్షల వరకు పైనే ఖర్చు అయ్యి ఉండొచ్చు. అయితే రోడ్డుని ఇప్పుడు ఇలా తిన్నగా వెళ్తున్నటువంటి రోడ్డు ఏదైతే ఉందో దాన్ని ఆక్రమించి కడుతున్నటువంటి